నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ప్రపంచంలో చాలా మందికి చాలా రకాల అనుమానాలు. హ్మ్. రోజు పూజ చేస్తున్నా గానీ, కొన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా గానీ, ఇంకా మనం ఏదో మిస్టేక్స్ చేస్తున్నామేమో ఆ! అన్న భావన చాలా మందిలో ఉంటూ ఉంటుంది. హ్మ్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, దీపారాధన ప్రతిరోజు చేసేవారు. ఆ! ప్రతిరోజు దీప ప్రమిదల్ని కడగాల. హ్మ్. అదొకటి. దాంతో పాటు ఆహ్, నిత్య దీపారాధన చేసేవారు హ్మ్. ముందు రోజు ఏదైనా మాంసాహారం ఏదైనా తీసుకుంటే, హ్మ్. తప్పకుండా తర్వాత రోజు తలస్నానం చేయాలా? ఈ హ్మ్. 2 డౌట్స్‌ని మీరే వివరించాలి గురువుగారు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ 2 రకాలైన పద్ధతులు తెలుసుకోవాలి ముందుగా. నిత్య దీపారాధన అనేటటువంటిది మనిషి జీవితంలో చేయవలసినటువంటి మన నిత్య జీవితంలో ఎలాగైతే తాగుతామో, తింటామో, పడుకుంటామో, అలాగే నిత్య జీవితంలో దీపారాధన అనేటటువంటిది కూడా మన జీవితంలో ఒక భాగంగా తెలుసుకోవాలి హ్మ్. ముఖ్యంగా. మనం ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటిగా స్త్రీ గానివ్వండి, పురుషుడు గాని ఎవ్వరైనా సరే మొట్టమొదటిగా చేసేదేంటి? స్నానం చేసిన వెంటనే చక్కగా దూసుకొని, చక్కగా బొట్టు పెట్టుకొని, చక్కగా విభూది పెట్టుకొని మగవాళ్ళైతే ఆ రోజున తొందరగా చేయవలసింది దీపారాధన. హ్మ్. దీపారాధన చేశాము అంటే, మన నిత్య కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకోవచ్చు. హ్మ్. చాలా మందికి డౌట్ ఏంటి అంటే, ఈ రోజులో మా ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటున్నాం. మళ్ళీ దీపం పెట్టాలనా? వద్దా? లేదు అంటే తెల్లారి లేసైనా సరే, అయ్యో! నేను నాన్ వెజ్ తిన్నాను. ఇప్పుడు దీపం పెట్టాలా? లేదా? ఇలా దీపం గురించి అనేక రకాలైనటువంటి సందేహాలు. హ్మ్. దీపము వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, నువ్వు ఉదయం లేచిన తర్వాత నువ్వు మొట్టమొదటిగా మానవ జీవితంలో నువ్వు చేయవలసినటువంటి పని భగవంతుని దగ్గర దీపం వెలిగించి, భగవంతుని యొక్క పూజా మందిరంలో కాంతిని నువ్వు వెలిగించినట్టయితే, ఆ కాంతి నీ జీవితంలో ప్రసరింపజేసి భగవంతుడు నీకు నిరంతరము ఆయుష్‌ని ప్రసాదిస్తాడు అని అర్థము. హ్మ్. అంటే ఇక్కడ మనము మొదటగా వెలిగించేటటువంటి దీపం ఏదైతే ఉంటుందో, ఆ దీపం వెలిగించిన తర్వాత నువ్వు తినేటటువంటి ఆహార పదార్థాలకు నియమం అనేటటువంటిది లేదు. ఎప్పుడు వెలిగించకూడదు అనంటే గనక, నువ్వు బై మిస్టేకు నేను ఈ రోజున 9 గంటలకు లేసాను. ఫస్ట్ తిన్నాను. వెజ్జో, నాన్ వెజ్ ఏదో. తిన్న తర్వాత దీపం వెలిగించడానికి లేదు. అది వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే. తిన్న తర్వాత. తిన్న తర్వాత ఎప్పుడూ కూడా దీపం ఎప్పుడైతే మనం నిద్ర లేసిన వెంటనే స్నానం చేసి చక్కగా పూజా మందిరానికి వెళ్లి దీపం వెలిగిస్తామో, దానికి మాత్రమే ప్రతిఫలం వస్తుంది తప్ప, మనము 9 గంటలకు లేసాం, 10 గంటలకు దీపం పెడతానంటే కుదరదు. దీపం పెట్టడానికి గూడా సనాతన ధర్మం, జ్యోతిషం కొన్ని పద్ధతులు జెప్పింది. హ్మ్. కానీ ఈ పద్ధతులు ఎవ్వరు గూడా పాటించడం లేదు. దీపం ఎప్పుడు వెలిగించాలి? ఉదయకాలము సూర్యోదయముకు ముందే పూర్వమే నిద్రలేచి, స్నానము అన్ని కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని, మనం సూర్యుడు ఇదిగో వస్తున్నాడు అనుకున్నటువంటి సమయంలో ఇంట్లో దీపం పెట్టి పూజా మందిరంలో దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు ఆ పుణ్య ఫలితము నీ ఇంటిల్లిపాదికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నీ ఇంటిల్లిపాదిని వంశ అభివృద్ధిని కలిగిస్తుంది. నీ ఇంటిల్లిపాదిని ఆరోగ్యవంతంగా ఉంచేటటువంటిదే దీపం. హ్మ్. ఆ దీపం పెట్టేటటువంటి పద్ధతులు ఈ రకంగా చెప్పారు తప్ప, లేదండి నాకు నైట్ లేట్ అయింది. నేను 9 గంటలకే లేచాను. ఇక వెంటనే పూజ చేసుకుంటాను. 9, 10, 11, 12 ఇలా టైంని కాలయాపన చేసి నేను ఈ టైంలోనే పూజ చేస్తాను అంటే, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అనేటటువంటిది దొరకదు. నువ్వు ఏది జేసినా కూడా ఉదయకాలం మాక్సిమం ఎంత లేట్ అయినా 8 లోపైనా సరే, హ్మ్. దీపం ఇంట్లో వెలిగించే తీరాలి. అలా వెలిగిస్తే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఐశ్వర్యం బాగుంటుంది. ఇంట్లో యోగము, శుభము 2 కూడా కలుగుతాయమ్మా. మీరు చెప్పినట్లుగా ఏమి తినకుండా దీపారాధన చెయ్యాలి అని అవును. చెప్తున్నారు. కానీ కొంతమంది పెద్దవాళ్ళేంటంటే పొద్దున్నే లేచి ఒక కప్ కాఫీ తాగి, హ్మ్. టిఫిన్ కూడా తినేసి, తర్వాత స్నానం చేసి దీపారాధన చేసేవాళ్ళు ఎంతో మందున్నారు. అలా చేయకూడదు. ఇది చాలా మట్టుకు ఎంత ఓపిక లేకపోయినా, ఎంత బీపీ, షుగర్‌లున్నా నువ్వు మొట్టమొదటిగా పొద్దున్న లేచిన వెంటనే స్నానం అయితే ఎలాగో చేస్తావు. హ్మ్. స్నానం చేసిన వెంటనే నువ్వు చేయవలసిన పనేంటి? 2 వత్తులు వేసి, కాస్త నూనె వేసి దీపం వెలిగించడానికి ఎంత సమయం పడుతుంది? హ్మ్. మాక్సిమం 5-10 నిమిషాలు అనుకుందాం. మనం క్లీనింగ్ చేసి కడుక్కున్నా, కడుక్కొని దీపాలు పెట్టుకున్నా, లేదా తుడిచేసి దీపాలు పెట్టుకున్నా మాక్సిమం 5-10 నిమిషాలు పడుతుంది. ఆ 10 నిమిషాలు కూడా నేను వెయిట్ చేయలేను అని అనుకున్నప్పుడు, దానికి మనం ఏం చెయ్యలేము. ఏం సమాధానం గూడా చెప్పలేము. దేవుడేం తినకుండా చేయమన్నాడా? తాగకుండా చేయమన్నాడా? మళ్ళా వితండవాదం అంటే హ్మ్. మనతో వాదన పెట్టుకునే వాళ్ళే తప్ప, చెయ్యకూడదని కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాన్ని పాటించి మనం ఆచరిస్తే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. అంతేగాని నువ్వు వితండవాదం పెట్టుకొని తిని చేస్తే ఏమవుతుంది? తాగి చేస్తే ఏమవుతుందంటే ఏం గాదు. దానికి ప్రతిఫలం ఎప్పుడు అనుభవించాలో అప్పుడు అనుభవిస్తావు. హ్మ్. నువ్వు అదవుతుంది, ఇదవుతుందని అనవసరంగా మనం చెప్పడం ఎందుకు? ఒక్క 5-10 నిమిషాలు ఓపిక పడితే అక్కడ దీపం వెలిగించడం ప్రారంభమైంది. అక్కడ అయిపోయింది. భగవంతుడికి చక్కగా దండం పెట్టుకున్నావు. తర్వాత నువ్వు బయటకొచ్చేసంటే అప్పుడు నువ్వు కాఫీ తాగుతావా? టిఫిన్ చేస్తావా? లేదా ఏకంగా భోజనమే చేస్తావా? అది మనిషి విషయం.
మనిషి అన్నిటికి ఓర్చుకుంటాడు. మంచి పనులకు ఎప్పుడు ఏ మనిషి ఓర్చుకోడు. నాయన ఇది మంచి పనిరా, దీన్ని ఇది చేయడం వల్ల పుణ్యం వస్తుందంటే అది చెయ్యడు. హ్మ్. అదే ఇది మంచిది కాదురా అంటే అదే చేస్తారు మనుషులు. అలాంటి బిహేవియరే ఉంది ఇప్పుడున్నటువంటి, అంటే సైకలాజికల్‌గా కూడా పెరిగిన వాతావరణం కూడా అదొక ఎఫెక్టే అంటే వాళ్ళ మీద మనుషుల్లో చూపిస్తుంది. మీరన్నట్టుగా వితండవాదం అనేది చాలా వరకు పెరిగింది. 100% వితండవాదం పెరిగింది కాదు, పెరిగిపోయి అది పండిపోయి చాలా మట్టుకు అది మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికే ఉంటుంది తప్ప, హ్మ్. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎవరు కూడా వితండవాదం చేయట్లేదు. అదే మన మన మతం మీద గాని, మన యొక్క దేవుడి మీద గాని ఎవరన్నా రాళ్ళు విసిరారనుకోండి, దాని గురించి మాట్లాడేవారు ఒకరిద్దరైతే, అదే పరాయి మతంలో గాని, పరాయి వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఒక్కటిగా కుమ్మక్కయ్యి వాళ్ళందరూ మా దేవుడే గొప్ప. ఇది ఇగ దాని వెనక చాలా జరుగుతూ చాలా ఉంటాయన్నమాట. రకాలుగా. చాలా రకాలుగా ఇగ కొట్టుకోవడం, తిట్టుకోవడము, నానా రకాల మాటలు మాట్లాడుకోవడము, ఇగ ఎన్నో రకాలుగా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ మంచి దానికంటే చెడే ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అవుతది. హ్మ్. మంచి మెల్లమెల్లగా వస్తే చెడు తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దైవం అనేటటువంటిది, దీపారాధన అనేటటువంటిది ఎప్పుడైనా కానీ ఉదయం లేచిన వెంటనే నువ్వు స్నానం ఎలాగైతే చేస్తావో, నువ్వు బ్రష్ ఎలాగైతే చేస్తావో, నీ శరీరాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటావో, అలాగే నువ్వు లేచిన వెంటనే మొట్టమొదటి కర్తవ్యం దేవుడి దగ్గర దీపం పెట్టడం. ఎంత టైం అయితుందమ్మా? మహా అయితే 5-10 నిమిషాలు. అంతే. అంతకంటే ఎక్కువ కాదు గదా! హ్మ్. అది గూడా ఆ సమయాన్ని గూడా నువ్వు భగవంతుడి దగ్గర సమయాన్ని కేటాయించకపోతే, హ్మ్. భగవంతుడనేటటువంటి వాడు నీకు కష్టమొచ్చినప్పుడు ఎందుకు నీ దగ్గరికి రావాలి? హ్మ్. నీకు బాధ కలిగినప్పుడు ఎందుకు భగవంతుడు నీ దగ్గరికొచ్చి ఓదార్చాలి? కాబట్టి ఇక్కడ భగవంతుడనేటటువంటి వాడికి మనం ఎప్పుడైతే ప్రియారిటీ ఇస్తామో, అప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మనకు కూడా అదే ప్రియారిటీ ఇస్తాడమ్మా. గురువుగారు ఇంకొక మాట, ప్రతిరోజు దీపారాధన చేసేవాళ్ళు దీపాన్ని ప్రతిరోజు కడగాల. దీపారాధన చేసేటటువంటి సమయంలో తప్పనిసరిగా నిన్న వెలిగించినటువంటి దీపం ఈరోజు, అందుకే ప్రమిదలు. 2 జతల ప్రమిదలు పెట్టుకోవాలి. హ్మ్. ఈరోజు వెలిగించినటువంటి దీపాలు తీసేసి మళ్ళీ దాన్ని కడిగేసి మరుసటి రోజు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు, మళ్ళీ అదే ఇప్పుడు ఈరోజు స్నానం చేశాం కదా అని చెప్పి రేపు స్నానం చేయకుండా ఉండం గదా! హ్మ్. అలాగే భగవంతుడి దగ్గర అంతే. మన శరీరాన్ని ఎంత శుచిగా, శుభ్రతగా మనం అనేక లేపనాలతో మన శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటామో, పూజా మందిరాన్ని కూడా అదే రకంగా చూసుకోవాలి. ఈరోజు వాడినటువంటి దీపాలు, ఈరోజు మళ్ళీ రేపు పొద్దున తీసేసి వేరే దీపాలు పెట్టి, మళ్ళీ కొత్తవిగా దాంట్లో వత్తులు నూనె వేసి దీపాలు వెలిగించడం పద్ధతిగా పెట్టుకుంటే శుభము, లాభము కలుగుతాయమ్మా. నమస్తే గురువుగారు. శ్రీమాత